జనసేన పార్టీ హైదరాబాదులో జనసేన పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ పూజా కార్యక్రమాలు చేసి ఆయన ప్రారంభించిండ్రు కదా. తెలంగాణలో ఒక జనసేన పార్టీ ఉండాలి, తెలంగాణ సమస్యల కోసము, తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ మీద ఉన్న ప్రేమతోటి పెట్టిండు అనుకుందామా, లేకపోతే ఇంత ఈ 12 ఏళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ 12 ఏళ్లలో లేనిది ఇప్పుడు తెలంగాణలో ఆయనకు జనసేన పార్టీ కార్యాలయం పెట్టాలని ఎందుకు అనిపించింది? పోనీ తెలంగాణలో పెట్టిండ్రు కదా, ఆ తెలంగాణలో పెట్టినప్పుడు ఆ తెలంగాణ జాతీయ గీతానన్నా పెట్టొచ్చు కదా. ఒకసారి ఆ వీడియోలో వినండి. పార్టీ ఆయన పూజా కార్యక్రమాలు చేసి ఆయన పార్టీని లాంచ్ అదే ఓపెనింగ్, ఆ జనసేన కార్యాలయం ఓపెనింగ్ చేస్తుంటే నవ్యాంధ్ర గీతం అంటే ఉట్టిగానే మాటలు చెప్తూ వస్తాయి. అది ఒక్కొక్క మనసులో నుంచి గుండెలో నుంచి ఉండాలి కదా. తెలంగాణ అన్నా కూడా తెలంగాణ ప్రజల మీద ప్రేమ అంటే ఉన్నట్టుండిగా ఆయనకు టక్కున ఈ 20 days నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆయన తీసుకున్న స్టెప్స్ చూస్తుంటే, మొన్న ఒక చిన్నారిని ఆయన వెళ్ళి పరామర్శించి దాని తర్వాత ఒక చిన్న కుక్కపిల్లని ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఒక ట్యాబ్ పంపించడం కావచ్చు, ఫోటోలు దిగి కాసేపు ఆ ఇంట్లో ఉండే ఆ బాబుతోటి కొంచెం అట్లా మాట ముచ్చట చేసేసి సరదాగా ఉండి అబ్బాయి కుటుంబానికి భరోసా ఇచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చేసి, దాని తర్వాత జూన్ 2వ తేదీన ఇక్కడ నేను సభ పెడతానని చెప్పడం కావచ్చు. లేదు అని అంటే ఇప్పుడు ఈ జనసేన పార్టీ కార్యాలయం ఎందుకు ఉన్నట్టుండి ఇంత ఉలుకు ఎందుకు వచ్చింది? ఎందుకు ఇక్కడ ఇంకా హైదరాబాద్ ప్రజలు నీ అయ్యే జాగీరా అన్నందుకు తెలంగాణ ప్రజలు నన్ను తెలంగాణకు రానివ్వరేమని భయమా? వెనకాల మాత్రం ఏదో మొత్తానికి ఒక భారీ కుట్ర అయితే ఉంది. సో ఏది ఏమైనప్పటికైతే ఈరోజు అడ్డంగా దొరికిపోయినట్టే కదా. తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉంది, నిజంగా తెలంగాణ ప్రజల మీద గుండెల్లో ఉందా లేదనడానికి మీ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ రోజే మీరు నవ్యాంధ్ర గీతాన్ని పెట్టుకున్నప్పుడే అర్థమైంది. తెలంగాణలో ప్రజల కోసము, తెలంగాణ అస్తిత్వం కోసము, తెలంగాణ సెంటిమెంట్ కోసము, తెలంగాణ ఉద్యమకారుల కోసము ఇట్లా అనుకొని పెట్టినప్పుడు కాస్త తెలంగాణ గీతాన్ని ఆలపిస్తే మంచిగా ఉండేది కదా. మరి ఆ వెనకాల అంటే ఈ మాత్రము చూసుకోలేదా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.